మానవ జీవిత లక్ష్యం ఏంటంటే మళ్ళీ పుట్టనటువంటి ఓ స్థితికి చేరాలి అని. మోక్షం పొందడానికి మానవ జన్మ. మోక్షం ఎలా వస్తుంది? రకరకాల గ్రంథాలు మనకు చాలా చెప్పారు. కానీ ఎడారి మతాలు ఏం చెప్తాయంటే నువ్వు మోక్షం అనే పదం వాళ్ళు వాడకూడదు, వాళ్ళది పరలోకం ఏదో వాళ్ళది ఉంటుంది. మోక్షం అనేది గొప్ప స్థితి, ఓకే. ఎటర్నిటీ అనే దాన్ని పొందడానికి వాళ్ళు ఏం చెప్తారంటే మేము దాన్ని నమ్మాం, నువ్వు కూడా నమ్మాలి. నమ్మకపోతే వేసేస్తారు మా వాళ్ళు. ఇప్పుడు రాత్రి ఆయన టిఫిన్ చేస్తారు సార్, వీళ్ళు నువ్వు భోజనం చేయకూడదు, వేసేస్తాం మేము. ఆయన టిఫిన్ చేస్తున్నా, నువ్వు టిఫినే చేయాలి. నేనేం తిన్నావు కానీ నువ్వు తినకూడదు. దుర్మార్గం ఉందనా? ఆయన ఆరోగ్యం ఆయన టిఫిన్ చేస్తాడు, నీ ఆరోగ్యం ప్రకారం నువ్వు భోజనం చేస్తావు, నా సిస్టమ్ ప్రకారం నేను తినను. లేదా వాడు పాలు తాగుతాడు. నో, అందరూ భోజనం చేయాలి, శాసనం. నేను వేసింది ఆసనం, నేను చెప్పిందే శాసనం. ఏంటి కదా? ఈ మూర్ఖ మతాల వలన ప్రమాదం అలా ఉంటుంది. కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయాలి. సర్వే జన సుఖినో భవ అని ఎవరు చెప్తున్నారు? దైవాన్ని చాలా పేర్లతో, ఎన్ని పేర్లతో అయినా పిలవచ్చు అని ఎవరు చెప్తున్నారు? లోకంలో ఎవిడెన్స్ ఉన్నది ఎవరికి? లోకంలో ఎపిక్స్ ఉన్నది ఎవరికి? లోకంలో ఎథిక్స్ ఉన్నది ఎవరికి? ఎథిక్స్, ఎవిడెన్స్, ఆ మూడు మనకే ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే మనమే తెలుసుకోలేదో, గొర్రెలుగా కానీ మరకలుగా కానీ ఎవరు మారుతారు? జ్ఞానం లేని వాళ్ళు మారుతారు. జ్ఞానం అంటే ఏంటి? ఇది కాదు నేను, ఇది నేను కాదు. నైతి నేతి ఉపనిషత్తులు చెప్తాయి. నేతి అంటే నైతి, ఐ ఆమ్ నాట్ దిస్, ఈ శరీరం నేను కాదు, ఇదే నేను కాదు అన్నప్పుడు ఇంకో ప్రాణిని వధించి ఇందులో వేయవుగా నువ్వు. అది జ్ఞానం.